కరీంనగర్లో ఎన్ఎస్యుఐ చేపట్టిన దిష్టి బొమ్మ దహన కార్యక్రమం ప్రమాదకరంగా మారింది. నగరంలోని తెలంగాణ చౌక్లో ఎన్సీఈఆర్టీ ద్వారా విడుదలైన నూతన మాడ్యూల్ని నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయబోయారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను అంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ఇట్టి ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎన్ఎస్యుఐ నేత గుర్రం వాసుతో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ కు మంటలు అంటుకోవడంతో గాయాల పాలయ్యారు. వక్రీకృత చరిత్రను బోధించి విద్యార్థుల్లో విషం నింపేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులు రితీష్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం వాసు అన్నారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రను వక్రీకరించి నిజాలను వంచడం ద్వారా యువతలో తప్పుడు దారులు చూపించాలన్న ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీకాంత్, బత్తిని విష్ణు, కరీంనగర్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల అఖిలేష్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్రా రాహుల్, పంద్రాల సుమన్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేసినటువంటి మాడ్యూల్లో భారతదేశ స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి భారతదేశ చరిత్రకు సంబంధించి దాన్ని ఏమంటారు తప్పుదో పట్టించే విధంగా ఆ మాడ్యూల్ ఉండడాన్ని ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ బాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రేగులపత్రి రితీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వారు ప్రవేశపెట్టినటువంటి ఆ ఎంసీఆర్టీ మాడ్యూల్ ద్వారా విద్యార్థులకు భారతదేశ చరిత్రను తప్పు విధంగా ఇన్సర్ట్ అయ్యే విధంగా ఆ మాడ్యూల్ ఉందని చెప్పేసి దాన్ని వెంటనే మార్చాలని చెప్పేసి భారతదేశ చరిత్రను కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రంలో ఎంత కష్టపడ్డదో దాన్ని వక్రీకరించే విధంగా బీజేపీ ప్రవర్తన ఉందని, విద్యార్థులకు వీళ్ళు ఒక మతపరంగా లేకుంటే ఏదో తప్పుడు సమాచారాన్ని దానిలో ప్రవేశపెట్టి వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇది ఏదైతే ఎన్సీఈఆర్టీ మాడ్యూల్లో బీజేపీను మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వారి యొక్క మతోద్వేదాన్ని పెంపొందిస్తూ భారతదేశం యొక్క చరిత్రనే తిరగరాసే ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు. ఎందుకంటే చరిత్రను చరిత్రలాగా ఉంచాలి, కానీ ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే తీవ్ర మత విద్వేషాలను రెచ్చగొడుతూ మన భారతదేశంలో అసలు జరిగిన హిస్టరీ ఏంది అనేది ఈరోజు ఉన్న పిల్లలకు అర్థం కాకుండా కాంగ్రెస్ పార్టీ బట్టే ఒక హేట్రేట్ పెంచే విధంగా ఈ మాడ్యూల్ని చేంజ్ చేసి కావాలని అవాస్తవాలను వాస్తవాలుగా ప్రకటించి ఆ మాడ్యూల్లో